కాకినాడ జిల్లా ఈ యొక్క చేబ్రోలు సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాద ఘటనను అయితే స్థానిక సీఐ కూడా పరిశీలిస్తారు. అలాగే ఇప్పటికే దీనిపై 11 మంది వరకు కూడా వాళ్ళకైతే స్వల్ప గాయాలన్నట్టుగా తెలుసుకొస్తుంది. అలాగే బస్సులో ఎంతమంది ఉన్నారు, ప్రమాదం ఏ విధంగా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చూడొచ్చు బస్సు ఏ విధంగా ఇక్కడ బోల్తా పడిందో. ఇప్పటికే ఈ యొక్క ప్రాంతానికి వచ్చే స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ శ్రీనివాస్ గారు అయితే రావడం జరిగింది. సార్ చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది, ఎన్ని గంటల సమయంలో జరిగిందని తెలిసిందండి? ఈ పిఠాపురం సర్కిల్ ఏదైతే గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధైనటువంటి ఈ దుర్గాడ గ్రామం 216 హైవే మీద సత్తమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ బస్సు ట్రావెల్ బస్సు అండి. ఇందులో 24 మెంబర్స్ పాసింజర్ ఉన్నట్టుగా మాకు తెలిసింది. శ్రీకాకుళం నుంచి బయలుదేరి భీమవరం వెళ్తున్నటువంటి వెహికల్ కత్తిపూడి దాటిన తర్వాత అప్రాక్సిమేట్లీ 1:45 మిడ్ నైట్లోని వచ్చేటప్పటికి బస్సు అదుపు తప్పి టర్న్ అవ్వింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద వెంటనే మా 216 ఉన్నటువంటి హైవే మొబైల్ రావటం, అలాగే గొల్లప్రోలు పోలీసు వారు బీట్ సిబ్బంది, తర్వాత నైట్ ఇన్ఛార్జ్, అలాగే సర్కిల్ నైట్ ఎస్ఐ కూడా ఇక్కడికి వచ్చి ఈ 24 మెంబర్స్కి కూడా ఇంజురీస్ అనేటువంటిది ఒక 10 మందికి ఒక సింపుల్ ఇంజురీస్ అన్నమాట. వాళ్ళ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వెనకాల ఇంకో 10 మంది వాళ్ళ ట్రావెల్స్లోనే ట్రాన్స్పోర్టేషన్ అని నడిపింది. ఒక 4 మెంబర్స్కి అయితే కనుక కాకినాడ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం పెయిన్స్, అంటే కొంచెం లెగ్ పెయిన్ ఉందంటే కనుక ఏమన్నా హెయిర్ క్రాక్ అది ఉండొచ్చు అన్నట్టుగా, అలాగే ఒక 4. ఇది ఖచ్చితంగా చూసినట్లయితే కనుక మిడ్ నైట్ ఇది బస్సు ఫిట్నెస్ అనేటువంటిది ఎంబీఐ గారిని వాళ్ళని కూడా మేము చెప్పడం జరిగిందండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఫిట్నెస్ ఎలా ఉన్నది, ఏంటి సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయా, ఈ ట్రావెల్కి పర్మిట్ ఉన్నదా లేదా అనేటువంటిది చూడటం జరుగుతున్నది. ఇందులో అంటే మాకు కనపడ్డది ఏంటి, డ్రైవర్ ఏదైనా తప్పిదం ఉండొచ్చు అనేటువంటిది, అంటే మిడ్ నైట్ కాబట్టి ఏదైనా జరిగి ఉండొచ్చు అన్నట్టుగా ఇక్కడ కనపడుతుంది. ఎవరు అంటే స్వామివారి దయ వల్ల ఖచ్చితంగా ఇక్కడ ఏవి సీరియస్ ఇంజురీస్ అయితే లేవనేటువంటిది తెలియజేస్తున్నాం అండి. అంటే ఇక్కడ బస్సు ప్రమాదం జరిగిన తీరుని చూస్తుంటేనే అక్కడ చాలా భయంకరంగా ఉంది. అంటే అందరూ కూడా స్వల్ప గాయాలతోనే బయటపడడం జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల డ్రైవర్ ఏమన్నా మధ్యలో ఉన్నారని కూడా ఇలాంటి ఏదైనా బాధ్యతలు చెప్తున్నారండి? వాళ్ళు చెప్పేది ఏంటి కనుక ఈ ఎవరైతే పాసింజర్స్ బస్సు అయితే స్లోగా వస్తుంది అనేటువంటిది ఒకటి వాళ్ళు చెప్తున్నారు. డ్రైవర్ మీరు అన్నట్టుగానే నిద్రపోయి ఉండొచ్చు, లేకపోతే ఏది ఏమైనా సరే మేము వాళ్ళకి టెస్టులు కూడా చేయించాము. ఆ టెస్టుల్లో కూడా తెలియవలసి ఉన్నదండి. అలాంటిది అయితే ఏమీ లేదు. సింపుల్గా అంటే ఇంజురీస్ అయితే కనుక సింపుల్ ఉన్నాయి కాబట్టి పెద్ద ఇంజురీస్ అయినటువంటిది ఏమీ జరగలేదు అనేటువంటిది తెలియజేస్తాను. అంటే డ్రైవర్ జరిగిన వెంటనే ప్రమాదం పారిపోయారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇంకా కనిపించారని ఆయన అదుపులో ఉన్నారా? డ్రైవర్ కోసం చూస్తున్నామండి. యాక్చువల్గా ఫోన్ అయితే రింగ్ అవుతుంది. ఫోన్ కూడా ఇందులోనే ఉంటుంది. వీళ్ళందరితో పాటుగా డ్రైవరు ఎక్కడికో వెళ్ళాడు అంటున్నారు. ఎవరైతే ఓనర్ వచ్చారో ఓనర్ కూడా వచ్చాడు. డ్రైవర్ని ఖచ్చితంగా మేము అదుపులోకి తీసుకుంటాం. ఓనర్ ఏ ప్రాంతానికి సంబంధించిన బస్సు అండి? ఈ బస్సు నేమ్ ఏంటి? ఓనర్ ఎక్కడ, ఏ ప్రాంతానికి? బస్సు అమలాపురం సంబంధించినటువంటి ట్రావెల్స్ అంటున్నారండి. అమలాపురం సంబంధించినటువంటి ఓనర్ కూడా వచ్చారు. ఎక్కడైతే ఫస్ట్ ఎయిడ్ ఇప్పించడానికి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నారు, ఆ ఏరియాలో ఉన్నారండి. మా ఎస్ఐ గారు అందరూ కూడా అక్కడ ఉండి చూస్తున్నారు. ప్రయాణికులు ఇంకా ఏ ప్రాంతాల నుంచి చెందినవారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంకా హాస్పిటల్లో ఉన్నారా, డిశ్చార్జ్ చేశారు? వాళ్ళు ఇంకా లేదా కాకినాడలో కూడా ఉన్నారు అన్నారు. ఇద్దరికి సీరియస్గా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. సీరియస్ అయితే కనుక యాక్చువల్గా అదే మెడికల్గా చేస్తున్నారు కాబట్టి వారు చెప్పవలసి ఉన్నది. మాకు తెలిసినట్టుగా రాత్రి మేము షిఫ్ట్ చేసేటప్పుడు కూడా చూసాము. అందరూ కూడా భీమవరం పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు అన్నట్టుగానే చెప్తున్నారండి. ఇప్పుడైతే దీని మీద అయితే కేసు నమోదు చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గారు అయితే దీనిపై ఎంక్వైరీ చేస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఆ డ్రైవర్ పరారైపోయిన నేపథ్యంలో ఆ బస్సు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఓనర్ అయితే ఇప్పుడైతే రావడం జరిగింది. అతని దగ్గర పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నాం. ఇప్పుడు ఇంజూరీ అయిన వారికి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ప్రమాదం జరిగిన తీరుని బట్టి చూస్తే చాలా ఆ పెను ప్రమాదమే తప్పిందని కూడా అందరూ కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం అన్ని కూడా పరిశీలించారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, అసలు రాత్రి 1 గంట సమయంలో ఎలా జరిగిందనే కోణంలో కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే బస్సు స్లోగా వెళ్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం ఒక్కసారిగా బస్సు రావడం, ఈ పక్కకు ఒరిగి ప్రమాదం జరిగి ఉండొచ్చు కూడా భావిస్తున్నారు. అలాగే ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. దీనిపై ప్రస్తుతం కేసు నమోదు చేశారు. పరారైనటువంటి డ్రైవర్ కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నామని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరానిల్తో ప్రకాష్, ఆర్టీవీ యొక్క చేబ్రోలు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back.